నమస్తే. మీరు వింటున్నారు ప్రేమ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. ఈరోజు మీరు వింటారు రాసీల్ ఆదేశం వల్ల నా నాన్నగారి మొదటి విమాన ప్రయాణం ఎలా ఖరారైందో, దాదీగారు తీసుకున్న సంకోచ నిర్ణయం మా సుదీర్ఘ ప్రయాణాన్ని ఎలా సానుకూలం చేసిందో, స్వప్నిల్ తుడిచిన నాన్నగారి భావోద్వేగ కన్నీళ్లు, మరియు నా వదినల అల్లరి నన్ను సిగ్గుతో ఎలా తలదించుకునేలా చేసిందో. సుదీర్ఘ ప్రయాణం మరియు దాదీగారి ఆదేశం. తప్పనిసరి ప్రయాణం. వివాహానికి కేవలం 11 రోజులే మిగిలి ఉన్నాయి. కానీ స్వప్నిల్ మేము మరియు నాన్నగారు కారులో జలంధర్ వెళ్లాలని చెప్పారు. ఎందుకంటే పరాగ్ భయ్యా తిరిగి వచ్చేటప్పుడు భారత దర్శనం చేస్తూ వస్తారు. నాన్నగారి అంగీకారం. నాన్నగారు ఆరోగ్యం బాలేదని రానన్నారు. కానీ రాసీల్ బాధపడుతుందనే మాట వినగానే స్వప్నిల్ వెంటనే ఆయనకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసేశాడు. ఏకాంతంపై ఆంక్షలు. నేను, స్వప్నిల్ ఒంటరిగా ఉంటామని ఆశించాను. కానీ కారు వసంత నడపాల్సి వచ్చింది. స్వప్నిల్ నవ్వుతూ చెప్పాడు, ఇది నా నిర్ణయం కాదు దాదీ గారిది. పెళ్లికి కొద్ది రోజులే ఉన్నప్పుడు కాబోయే వధూవరులు ఏకాంతంగా కలవడం ఆమెకు ఇష్టం లేదు. నాన్నగారు కూడా దీనిని అనుభవపూర్వక నిర్ణయమని అన్నారు. సానుకూల ప్రయోగం మరియు ఉత్తేజకరమైన జ్ఞానం. చంచలమైన మనసు. కారులో నా మనసు చంచలంగా ఉంది. నా ఆలోచనలు ఎక్కడ బయటపడతాయో అనే భయంతో రాసీల్ గురించి ఆలోచిస్తున్నాను అని చిన్న అబద్ధం చెప్పాను. మెదడుకు వ్యాయామం. స్వప్నిల్ నా ఒడిలో ల్యాప్టాప్ పెట్టి ఇలా అన్నాడు, మనం ఈ సమయాన్ని ఏదైనా సానుకూలంగా ఉపయోగిద్దాం. అతను నాకు సుడోకు నుండి న్యూరోనేషన్ మరియు క్వీండమ్ వంటి మెదడుకు వ్యాయామం ఇచ్చే ఆటలను నేర్పించాడు. సాన్నిహిత్యం. ల్యాప్టాప్ పట్టుకునే నెపంతో స్వప్నిల్ నాకు ఎంత దగ్గరగా వచ్చాడంటే, ప్రతిక్షణం అతని స్పర్శ నాకు అనుభవంలోకి వచ్చింది. వసంత రావడం మంచిదే అయిందని నాకు అనిపించింది. లేకపోతే మాకు ఈ జ్ఞానం మరియు సాన్నిహిత్యం లభించేవి కావు. ఆరోగ్యంపై శ్రద్ధ. స్వప్నిల్ ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇచ్చి, పెళ్లి కోసం మనం పూర్తి ఆరోగ్యంగా ఉండాలని చెప్పాడు. జలంధర్ ప్రేమ మరియు వదినల అల్లరి. భావోద్వేగ క్షణాలు. జలంధర్లో రాసీల్ ఇంట్లో మాకు ఎంతో ఆత్మీయంగా స్వాగతం లభించింది. గురుద్వారాలో పరాగ్ మరియు రాసీల్ వివాహ వేడుకలు మళ్లీ జరిగాయి. నాన్నగారు భావోద్వేగానికి లోనయ్యారు. బహుశా ఆయనకు నన్ను పంపించే ఆలోచన వస్తోంది కాబోలు. స్వప్నిల్ ఓదార్పు. స్వప్నిల్ వెంటనే మా దగ్గరకు వచ్చి నాన్నను హత్తుకుని ఇలా అన్నాడు, అంకుల్, మీరు ఎప్పుడూ ఒంటరిగా ఉన్నామని భావించకండి. మీ ఈ కొడుకు మరియు కూతురు వాణి ఎప్పుడూ మీతోనే ఉంటాము. అల్లరి. రాసీల్ వదినలు నన్ను గిద్దా నృత్యం లోకి లాగారు. ఒక వదిన పంజాబీలో అల్లరిగా ఇలా అంది, పెళ్లైన తర్వాత పెళ్లికూతురు పెళ్లికొడుకుతో ఏం చేయాలి, ఎలా ఉండాలో మేము మీకు నేర్పించే ఇక్కడి నుండి పంపిస్తాము. సిగ్గుతో నా కళ్ళు వాలిపోయాయి. ఆ అల్లరిని నేను ఎంతో ఆస్వాదించాను. అమ్మ పాదాలు. అలక మేం వల్లే రాసీల్ గౌరవంగా తన కుటుంబం దగ్గరకు తిరిగి రాగలిగిందని నాకు అర్థమైంది. నేను ఆమెను వెతికి పాదాలకు నమస్కరించి ఇలా అన్నాను, అమ్మా, మీరు నాకు దైవం. వచ్చే 7 రోజుల గురించిన ఆందోళన. తిరుగు ప్రయాణం. తిరుగు ప్రయాణంలో నేను రాసీల్ మరియు పరుష్నితో కలిసి వెనుక సీట్లో కూర్చున్నాను. పరాగ్ మరియు స్వప్నిల్ అలసటలో కూడా వంతులవారీగా కారు నడుపుతూ మమ్మల్ని సురక్షితంగా చేర్చారు. నిర్విఘ్న వివాహం కోసం కోరిక. ఇప్పుడు ముందు కేవలం 7 రోజుల్లో పెళ్లి, దాని తయారీలు మరియు వేడుకలే మిగిలి ఉన్నాయి. నా పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోవాలని నేను కోరుకుంటున్నాను. కానీ జీవితంలో మనం అనుకున్నవన్నీ జరగవు కదా. పెళ్లిలో ఏదైనా అనుకోని విఘ్నం రాబోతోందా? కుతూహలం. ప్రేమ సాన్నిహిత్యం మరియు ఒక ఊహించని అడ్డంకి గురించిన భయం. ప్రేమ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 69. జలంధర్ ఆదేశం. అపోహలో సుదీర్ఘ ప్రయాణం మరియు వదినల అల్లరి. ఇక మన పెళ్లికి కేవలం 11 రోజులే మిగిలి ఉన్నాయి.
మనం ఎప్పుడు బయలుదేరాలి? నేను ఆందోళన చెందుతున్నాను. వాణి, మిగతా వారంతా ఫ్లైట్లో ఎల్లుండి వెళ్తున్నారు కానీ మనం మరియు అంకుల్ రేపే కారులో బయలుదేరాలి, స్వప్నిల్ చెప్పాడు. అలా ఎందుకు? మనం కూడా ఫ్లైట్లో ఎందుకు వెళ్లడం లేదు? నా ఆందోళన ఇంకా పెరిగింది. వదిన మరియు భయ్యా తిరిగి వచ్చేటప్పుడు భారత దర్శనం చేస్తూ కారులోనే రావాలనుకుంటున్నారు. అందుకే భయ్యా మనల్ని కారులో రమ్మన్నారు, స్వప్నిల్ కారణం చెప్పాడు. నేను నాన్నగారిని అడుగుతాను. ఆయన ఏమంటారో మీకు చెప్తాను. నాన్నగారు జలంధర్ వెళ్లడానికి ఒప్పుకుంటారా మరియు పెళ్లికి ముందు నాకు అనుమతి ఇస్తారా అనే అనుమానం నాకు కలిగింది. నువ్వు ఆయనకు చెప్పు. జలంధర్ వెళ్లడం తప్ప అంకుల్కు మరియు నీకు మరో దారి లేదు, స్వప్నిల్ ఒక రకంగా ఆదేశించాడు. నేను నాన్నతో ప్రోగ్రాం గురించి మాట్లాడినప్పుడు ఆయన నన్ను పంపడానికి కానీ లేదా ఆయన రావడానికి కానీ సిద్ధంగా లేరు. రాసీల్ బాధపడుతుంది అని నేను చెప్పిన తర్వాత ఆయన నాకు అనుమతి ఇచ్చారు కానీ తాను రాలేనని చెప్పారు. నేను స్వప్నిల్కు కాల్ చేశాను. స్వప్నిల్, నాన్నగారు ఏమంటున్నారంటే అంత దూరం ప్రయాణం చేయడం ఆయన ఆరోగ్యానికి మంచిది కాదట. నా పెళ్లి సమయంలో అనారోగ్యం పాలయ్యే రిస్క్ ఆయన తీసుకోవాలనుకోవడం లేదు. ఆయన జలంధర్ రావడానికి సిద్ధంగా లేరు అని చెప్పాను. సరే, ఆయనకు కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాను, స్వప్నిల్ ఒక మార్గం వెతికాడు. అలా నాన్నగారి మొదటి విమాన ప్రయాణం ఖరారైంది. నేను కూడా మనసులో ఎంతో సంతోషంగా ఉన్నాను. మొదటి కారణం, నాకు జలంధర్లో రాసీల్ పుట్టింటి వారితో ఉండే అవకాశం లభిస్తోంది. అలాగే స్వప్నిల్తో సుదీర్ఘ ప్రయాణం అనే ఊహ కూడా నన్ను ఎంతో ఉత్సాహపరుస్తోంది. ఇక నా మనసులో తీయని ఊహలు మొదలయ్యాయి. ఆ ఊహలే ఇంత మధురంగా ఉంటే అవి నిజమైనప్పుడు ఎంత బాగుంటుందో అని ఆలోచిస్తూ ప్రతిక్షణం ఉత్సాహంగా ఉన్నాను. మరుసటి రోజు స్వప్నిల్ నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చాడు. కారులో నేను, స్వప్నిల్ మాత్రమే ఉంటామని ఆశించాను. కానీ జరిగింది వేరు. కారు వసంత నడపాలి. వసంత నా సూట్ కేస్ డిక్కీలో పెడుతున్నప్పుడు స్వప్నిల్ ఇలా చెప్పాడు. మనల్ని జలంధర్ చేర్చిన తర్వాత వసంత రైలులో తిరిగి వచ్చేస్తాడు. జలంధర్ నుండి వచ్చేటప్పుడు పరాగ్ భయ్యా మరియు నేను ఉంటాం కాబట్టి అప్పుడు మనకు వసంత అవసరం ఉండదు. మమ్మల్ని కలిపి చూసి పక్క ఇళ్లవాళ్లు కిటికీల్లోంచి నా కాబోయే భర్తను చూడాలని ఎంతో కుతూహలంగా చూస్తున్నారు. అది చూసి నాకు ఎంతో గర్వంగా అనిపించింది. అవును, సురక్షితమైన ప్రయాణం కోసం మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు అని నేను అనాల్సి వచ్చింది. ఇది నా నిర్ణయం కాదు దాదీగారిది. పెళ్లికి కొద్ది రోజులే ఉన్నప్పుడు కాబోయే వధూవరులు ఏకాంతంగా గడపడం ఆమెకు ఇష్టం లేదు అని స్వప్నిల్ నవ్వుతూ చెప్పాడు. మేము సాధారణ వధూవరుల లాంటి వాళ్లము కాదని దాదీగారికి తెలియదు. మేము ఏకాంతాన్ని దుర్వినియోగం చేయము అని నేను కూడా నవ్వుతూ అన్నాను. అవును బాబూ, మీ దాదీగారికి చాలా అనుభవం ఉంది. ఆమె ఇలా చేసి నా ఆందోళన కూడా పోగొట్టారు. ఇది నాన్నగారి స్వరం. ఆయన ఎప్పుడు మా వెనక్కి వచ్చారో మేము గమనించనే లేదు. నేను కాస్త సిగ్గుపడ్డాను. తర్వాత మేమిద్దరం కలిసి ఆయన పాదాలకు నమస్కరించాము. చల్లగా ఉండండి అని ఆయన దీవించి మమ్మల్ని పంపించారు. మేము కూర్చోగానే కారు గమ్యం వైపు బయలుదేరింది. నేను నా చంచలమైన మనసుకు ఇలా నచ్చజెప్పుకున్నాను. కాస్త ఓపిక పట్టు, ఇంకా 10 రోజులే కదా ఉంది. ఆ తర్వాత ఒకరిపై ఒకరికి సర్వ హక్కులు, స్వేచ్ఛ వస్తాయి. వాణి, ఏం ఆలోచిస్తున్నావు అని స్వప్నిల్ అడగగానే నేను ఉలిక్కిపడ్డాను. దొంగతనం చేస్తూ దొరికిపోయినట్లు అనిపించింది. రాసీల్ గురించి ఆలోచిస్తున్నాను అని చిన్న అబద్ధం చెప్పాను. నువ్వు ఎప్పుడైనా సుడోకు పజిల్స్ సాల్వ్ చేశావా అని స్వప్నిల్ తన ల్యాప్టాప్ తెరుస్తూ అడిగాడు. ఎప్పుడూ లేదు. అప్పుడప్పుడు ఏదో కొంచెం చేశాను అని చెప్పాను. మనకు చాలా దూరం ప్రయాణం ఉంది. ఈ సమయాన్ని ఏదైనా సానుకూలంగా ఉపయోగిద్దాం అంటూ స్వప్నిల్ ఆన్లైన్ సుడోకు ఓపెన్ చేసి ల్యాప్టాప్ నా వైపు జరిపాడు. నేను కాదు, మీరు చేయండి, నేను చూసి నేర్చుకుంటాను అని అన్నాను. అప్పుడు స్వప్నిల్ తన సీట్ బెల్ట్ విప్పి నా వైపుకు జరిగాడు. తద్వారా నేను స్క్రీన్ సరిగ్గా చూడగలను. స్వప్నిల్ నాకు వివరిస్తూ సుడోకు సాల్వ్ చేయడం మొదలుపెట్టాడు. నేను ల్యాప్టాప్ సెట్ చేసుకున్నాను. ఇప్పుడు సగం నా ఒడిలో, సగం స్వప్నిల్ ఒడిలో ఉంది.
ఇలాగే బాగుందని నేను కూడా సంకేతం ఇచ్చాను. దీనివల్ల మేమిద్దరం చాలా దగ్గరయ్యాము. భుజం నుండి పాదం వరకు స్వప్నిల్ స్పర్శ నాకు అనుభవంలోకి వస్తోంది. మేము ఇలా కలిసి వర్క్ చేయడం వసంతకు ఏమీ ఇబ్బందిగా అనిపించడం లేదు. జలంధర్ ప్రయాణంలో నేను స్వప్నిల్లోని మరో కొత్త కోణాన్ని చూశాను. సుడోకు కాకుండా న్యూరోనేషన్, వర్డిల్, లూమోసిటీ వంటి కొత్త కొత్త గేమ్స్ అతను నాకు నేర్పించాడు. ఇవన్నీ మెదడుకు వ్యాయామం ఇచ్చే మంచి ఆటలు. స్వప్నిల్ చాలా సులభంగా ఆడుతున్నాడు. నాకైతే కొంచెం కష్టంగా అనిపించింది. అతను నన్ను ఉత్సాహపరుస్తూ నాతో కూడా ఆడిస్తున్నాడు. ఇలా అప్పుడప్పుడు కిటికీ బయట దృశ్యాలను చూస్తూ, అప్పుడప్పుడు కలిసి గేమ్స్ ఆడుతూ వెళ్తున్నాం. మధ్య మధ్యలో స్వప్నిల్ తెచ్చిన హెల్తీ స్నాక్స్ తింటున్నాం, వసంతకు కూడా ఇస్తున్నాం. స్వప్నిల్ ఆహార పదార్థాలను కూడా చాలా ఆలోచించి ఎంపిక చేసుకున్నాడు. వాణి ఇవన్నీ ఆరోగ్యకరమైన పదార్థాలు. మరికొద్ది రోజుల్లో మన పెళ్లి ఉంది కాబట్టి మనం పూర్తి ఆరోగ్యంగా ఉండాలి. ఏం తిన్నా ఇది గుర్తుంచుకోవాలి అని స్వప్నిల్ అన్నాడు. అవును, ఇది ముఖ్యం. రాశీల్ ఇంట్లో కూడా పార్టీ భోజనాలే ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని అన్నాను. స్వప్నిల్కు నాపై ఉన్న శ్రద్ధ నాకు ముందే తెలుసు. స్వప్నిల్ కాలేజీ రోజుల్లో తప్పు చేసి ఉండవచ్చు, కానీ ఈరోజు అతను ఒక ఆదర్శ పురుషుడు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వసంతను వెంట తీసుకురావడం మంచి నిర్ణయమని నాకు అనిపించింది. లేకపోతే స్వప్నిల్ డ్రైవింగ్లో ఉండి నాతో ఇంత సమయం గడపలేకపోయేవాడు. మేము జలంధర్ చేరుకున్నాము. ప్రయాణం రెప్పపాటులో గడిచిపోయినట్లు అనిపించింది. రాశీల్ ఇంట్లో మమ్మల్ని ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించారు. నేను కూడా వారింటి అమ్మాయిలాగే భావించాను. 4 గంటల తర్వాత నాన్నగారు, మేం అందరూ వచ్చారు. రాశీల్ ఇంటివారు ఎంతో విశాల హృదయులు. అందరికీ ఎంతో మర్యాద ఇచ్చారు. వారి బంధువులంతా కూడా వచ్చారు. అందరూ రాశీల్ను, మనవరాలిని, అల్లుడిని చూసి ఎంతో మురిసిపోతున్నారు. మాపై కూడా అంతే ప్రేమ చూపిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత రాశీల్ ఇంటికి రావడం వల్ల జరిగిన వేడుక పెళ్లిలాగే అనిపించింది. గురుద్వారాలో పరాగ్, రాశీల్ పెళ్లి మళ్లీ జరిగినట్లు అనిపించింది. అన్ని ఆచారాలు ఎంతో వేడుకగా జరిగాయి. నేను నాన్నతోనే ఉన్నాను. ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. బహుశా నా పెళ్లి గురించి ఆలోచిస్తూ తనకున్న ఒక్కగానొక్క కూతురిని కూడా పంపించేయాలి కదా అని బాధపడుతున్నారు. నేను ఆయన కన్నీళ్లు తుడిచి, నా భుజంపై ఆయన తల ఆనించుకున్నాను. స్వప్నిల్ ఇది చూసి మా దగ్గరకు వచ్చాడు. అంకుల్, మీరు ఎప్పుడూ ఒంటరిగా ఉన్నామని అనుకోకండి. ఈ కొడుకు మరియు కూతురు వాణి ఎప్పుడూ మీతోనే ఉంటాము అని ఆయన మనసు తెలుసుకుని అన్నాడు. నువ్వు నా అల్లుడిగానే ఉండు. నిన్ను కొడుకుగా అనుకోలేను. ఎందుకంటే నా కొడుకును నేను కోల్పోయాను. నిన్ను ఎప్పటికీ కోల్పోవాలని లేదు అని నాన్న ఎంతో భావోద్వేగంగా అన్నారు. స్వప్నిల్ ఆయనను హత్తుకున్నాడు. అక్కడ గిద్దా, బాంగ్రా డాన్సులు చాలాసేపు జరిగాయి. రాశీల్ వదినలు నన్ను కూడా డాన్స్లోకి లాగారు. నాకు రాదని అన్నా వినలేదు. వాళ్ళు ఏమన్నారంటే, గిద్దా మేము నేర్పిస్తాం మీకు, మేము మీకు గిద్దా నేర్పిస్తాం. ఒక వదిన అల్లరిగా ఇంకా ఇలా అంది, పెళ్లైన తర్వాత భర్తతో ఏం చేయాలో కూడా నేర్పించే పంపిస్తాం. పెళ్లైన తర్వాత భర్తతో ఎలా ఉండాలో కూడా మేము మీకు నేర్పించి పంపిస్తాము. ఆమె మాటలకు నాకు ఎంతో సిగ్గు అనిపించింది. తలదించుకున్నాను. వదినలంతా కలిసి నన్ను చాలా అల్లరి పట్టించారు. కానీ అది నాకు ఎంతో సరదాగా అనిపించింది. మొదట కాస్త ఇబ్బందిగా ఉన్నా తర్వాత నేను కూడా వారితో కలిసి ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేశాను. ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నాను. రాశీల్ తన కుటుంబాన్ని వదిలి వెళ్లడం వల్ల ఎంతో కోల్పోయిందని అర్థమైంది. కానీ ఇప్పుడు అలక మేం వల్ల ఆమెకు మళ్లీ ఆ గౌరవం దక్కింది. మేంపై నాకు భక్తి పెరిగింది. నేను మేం దగ్గరకు వెళ్లి ఆమె పాదాలకు నమస్కరించాను. అమ్మా, మీరు నాకు దైవం అని అన్నాను. ఆమె నన్ను ఆత్మీయంగా హత్తుకుంది. అందరి దగ్గర సెలవు తీసుకుని పెళ్లికి రమ్మని కోరాను. తిరుగు ప్రయాణంలో మేము అందరం సురక్షితంగా చేరుకున్నాం. నాన్న ముందే వచ్చేశారు. ఇక ముందు కేవలం 7 రోజులే పెళ్లికి మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత మేమిద్దరం ఒక్కటి కాబోతున్నాం.
ఏ ఆటంకం లేకుండా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. కానీ జీవితంలో అనుకున్నది జరగదు కదా, ఏదో ఊహించని అడ్డంకి రాబోతోంది. జెమినాయ్ సమీక్ష మరియు ముగింపు. ప్రియమైన శ్రోతలారా, ఎపిసోడ్ 69 ఒక అందమైన ప్రయాణం మరియు భావోద్వేగాల మేళవింపు. పెళ్లిలో రాబోయే ఆ అడ్డంకి ఏమిటి తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినండి. ఎపిసోడ్ 69 సమాప్తం.